హాయ్ ఆల్ ఈరోజు పాపే మా జీవన జ్యోతిలో ఎపిసోడ్ బాగుంటుంది. ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. జ్యోతి పద్మమ్మతో కుట్టి సుందగారి కోడలయింది నా వల్లే కదా. ఒక రకంగా చెప్పాలంటే ఇది నా బాధ్యత అని అంటూ ఉంటే ఇక సింహాద్రి మీకెందుకమ్మా రంది అని అంటుంటే ఇక సూర్య సరే సింహాద్రి వీళ్ళని మళ్ళీ బస్తీకి పంపిస్తే మళ్ళీ ఏదో ఒక సమస్య వస్తే బాధపడేది ఎవరు? ఆదిత్య ఆనందినే కదా. గంగవ్వ మన దగ్గరికి ఒక సమస్యతో వచ్చింది. ఎందుకు? మనం ఆ సమస్య తీరుస్తామని. ఇప్పుడు అలేఖ్య సూసైడ్ చేసుకుందంటే అక్కడ ఉండడం కంటే ఇక్కడే ఉంటే బాగుంటుంది కదా అని అంటుంటే ఇక అలేఖ్య మనసులో నేను ఇక్కడ ఉంటే ఇబ్బందే కదా. ఇప్పుడు నేను ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడలేను. సైలెంట్గా చూస్తా. వీళ్ళేం అంటారో చూద్దాం అని అనుకుంటూ ఉంటుంది. ఇక సీను ఇదంతా విని సారు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? మేము బస్సులోనే ఉంటాము అని అంటూ ఉంటే ఇక గంగవ్వ రేయ్ సీనుగా నువ్వు ఆగురా నీకేం తెలీదు ఊరుకో అని అంటుంటే అది కాదే గంగి చెప్తే అర్థం కాదురా సార్ చెప్తుంటే విను అని గంగవ్వ అంటుంటే ఇక పద్మమ్మ ఏంటి పెద్దమ్మ దాన్ని మా దగ్గర ఉంచాలని చూస్తున్నావు అని అంటుంటే ఇక జ్యోతి పద్మమ్మతో నువ్వు కుట్టి తల్లివి అంటే ఇది నీ బాధ్యత నా బాధ్యత కూడా నీకు ఇంకో కూతురు ఉండి తనకు ఏదైనా సమస్య వస్తే నువ్వు చూస్తూ అలానే ఊరుకుంటావా ఊరుకో కదా ఇది కూడా అలానే అనుకో పద్మమ్మ అయినా అలేఖ్య ఎన్ని రోజులు ఉంటుంది కొన్ని రోజులే కదా సమస్య తీరేంత వరకే కొంతకాలం వరకే కదా మేము దగ్గరుండి చూస్తాం కదా అని అంటుంటే ఇక ఆలోచించి ఇక పద్మమ్మ సరే లాయరమ్మ మీ ఇష్టం అని చెప్పి అంటుంటే సరే కానీ మేము బస్సులో వదిలిపెడితే ఊరుకోం అని అంటుంటే అయినా ఏం కాదులే సీను కూడా ఇక్కడే ఉంటాడు కదా సీను నువ్వు ఇక్కడే ఉండు అని సూర్య చెప్తుంటే అది కాదు సారు నేను ఇక్కడే ఉంటాను కానీ గంగవ్వ ఎట్లా ఉంటుందా అని నాకు భయం అవుతుంది గంగవ్వ బస్సులో ఒక్కతే ఉంటది కదా నేను ఇక్కడ ఉండిపోతే అని సీను అంటుంటే నువ్వేం నా గురించి బెంగపడకరా ప్రతిరోజు అట్లా గొడవ పడే కంటే నేను ఒంటిగా ఉన్నా నాకు బాగానే ఉంటుంది కొంచెం బాధ అయితే ఉంటుంది కానీ నేనైతే బాగానే ఉంటాను నువ్వు ఇక్కడ సంతోషంగా ఉండాలి నాకు కావాలిరా లాయరమ్మ మీరు వీళ్ళ కాపురాన్ని బాగు చేయాలి వీళ్ళని మంచిగా చూసుకోవాలి అని అంటుంటే ఇక జ్యోతి కంగారు పడొద్దు గంగవ్వ మేము చూసుకుంటాం కదా అని అంటుంటే ఇక సూర్య సీను నువ్వు అలేఖ్యని తీసుకొని లోపలికి వెళ్ళు అని అంటుంటే పద చిలకమ్మ అని అలేఖ్యతో అంటూ ఉంటాడు సీను అలా కాదు చేపట్టుకొని తీసుకెళ్ళు అని సూర్య చెబుతుంటే ఇక సీను అలేఖ్య చేపట్టుకొని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటే ఇక అలేఖ్య మనసులో నేను బలవంతంగా అయినా సరే మీ చేపట్టుకొని రావాల్సి వస్తుంది ఏం చేద్దాం గంగిరెద్దులా మీ పక్కనే ఉండవలసి వస్తుంది అని అనుకుంటూ ఉంటుంది ఇక ఇక సింహాద్రి గంగవ్వతో పెద్దమ్మ నువ్వు కూడా ఇక్కడే ఉంటే బాగుండేది కదా సీను అలీక్యతో అని అంటుంటే ఎందుకు సింహాద్రి మీదే చిన్న గది అందులో నేనుంటే ఇబ్బందే కదా అని అంటుంటే గదేం కాదు నువ్వు ఉండు అంటుంటే లేదు సింహాద్రి నేను అక్కడ బాగానే ఉంటాను అని చెప్పి అంటుంటే ఇక సరే నిన్ను బస్తీలో వదిలిపెడతాము అని చెప్పి ఇక సింహాద్రి గంగవ్వని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక పద్మమ్మ జ్యోతితో లాయరమ్మ ఈ అలేఖ్య ఇక్కడ ఎట్లుంటదేమో నాకైతే అనుమానంగా ఉంది అని అంటే మనమే మార్చాలి పద్మమ్మ ఇప్పుడు సీను వాళ్ళ కాపురం బాధ్యత మనదే కదా కానీ నా బిడ్డ అక్కడ ఎంత గుబులవుతుందో ఏంటో అని అంటుంటే నువ్వేం బాధపడకు పద్మమ్మ నేను సురేంద్ర గారికి ఫోన్ చేసి ఇక్కడ జరిగిందంతా చెప్తాను అని జ్యోతి అంటూ ఉంటుంది ఇక అలేఖ్యని రూమ్ లోకి తీసుకొని వస్తూ ఉంటాడు ఇక అటు ఇటు చూసి చే అని మనసులో అనుకుంటూ ఉంటే ఏంటి చిలికమ్మ గట్లా అనుకుంటున్నావు అప్పుడు నువ్వు ఈ గదిలో ఉండేదానివి ఈ గదిలోనే తినేదానివి ఈ గదిలోనే పడుకునేదానివి అప్పటికిప్పటికి తేడా ఏంటో తెలుసా అప్పుడు నువ్వు దివ్యవి ఇప్పుడు నువ్వు అలేఖ్యవి అప్పుడు నువ్వు మతి లేని దివ్యలాగా ఉండేదానివి ఇప్పుడు నువ్వు అలేఖ్యగా ఉన్నావు అంతే తేడా అని అంటుంటే నువ్వు అట్లా అనుకుంటున్నావా అట్లా కాదు అప్పుడు నాకు స్వేచ్ఛ ఉండేది
కానీ ఇప్పుడు నువ్వు తాళి కట్టి ఆ స్వేచ్ఛను తీసుకున్నావు అని అంటుంటే, గట్ల కాదు చిలకమ్మ, నేను నీ మెడలో తాళి కట్టి తప్పు చేసిన ఒప్పుకుంటున్నా. కానీ ఆ తాళిని తెంపి నువ్వు కూడా తప్పు చేసినావు కదా. సరే, ఆ తాళిని తెప్పి నువ్వైతే పెళ్లికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత నీ ఇష్టంతోనే అందరి సమక్షంలో నీ మెడలో తాళి కట్టిన కదా. ఆ అప్పుడు నువ్వు ఒప్పుకోనే కదా ఇంటికొచ్చావు. నేను బలవంతంగా అయితే నీకు రెండోసారి తాళి కట్టలేదు కదా. ఇప్పుడు నేను నీతో ఉండను అంటున్నాను కదా, వెళ్ళిపోతాను అంటున్నాను కదా అని అలేఖ్య కోపంగా అంటుంటే, అన్నిటికీ మాటలు అవసరం లేదు చిలకమ్మ. కొన్నిటికి చేష్టమే చాలు. నువ్వు చావాలనుకున్నావు. నాతో బతుకు కంటే చావే మేలనుకున్నావు. గంగి పెద్దది. మన గురించి ఆలోచించే మనిషి. మనం సంతోషంగా ఉంటే చూడాలనుకునే మనిషి. గంగి మనకి శోభను ఏర్పాటు చేసింది. పెద్ద మనిషిగా మనకి శోభను ఏర్పాటు చేస్తే నేను కాదనలేక సరే అన్నాను. అంతేకాని నీతో ఇష్టం లేకున్నా, నీతో బలవంతంగా నా దాన్ని చేసుకోవాలని కాదు. నీ ఇష్ట ప్రకారమే నువ్వు ఎప్పుడు నా ఇష్టం అని అన్నప్పుడే నేను నీతో కలిసి ఉంటాను. అంతేకాని నిన్ను నాదానిలా బలవంతంగా చేసుకోవాలని నా మనసు ఒప్పుకోదు. మనసు ఎన్నో చెప్తూ ఉంటుంది, చావాలనిపిస్తూ ఉంటుంది. కానీ నువ్వు ఆ చావుని జయించి, జీవితం చాలా గొప్పది, ఒక్క నిమిషం చచ్చిపోతే జీవితం ఆగిపోతుంది. నువ్వు అలా అనుకోవద్దు. నేను నిన్ను నా భార్యగా ఎంతో బాగా చూసుకుంటాను. అందరి భార్యలా కాకుండా నేను ఇంకా బాగా చూసుకుంటాను. నువ్వు ఇక్కడ సంతోషంగా ఉంటావు. నువ్వు ఇక్కడ బాగుంటావు. ఏ బాధలు ఉండవు. నువ్వు నన్ను నా భర్తగా ఒప్పుకునేంత వరకు నేను నీ దగ్గరికి రాను అని చెప్పి ఇక సీను వెళ్తుంటే, "హ, ఈ చావంతా ఒక నాటకం. నేను కావాలని ఆదిత్య ఆనందిల శోభను ఆపడానికి ఈ చావు నాటకం. పోలీసులు ఎదురుగా ఉండగా నేను ఆ నీళ్ళలో దూకాను. అంతే తప్ప నేను చావాలని కాదు. ఆదిత్యని నేనైతే వదిలిపెట్టను. ఆనంది నీ వల్లే ఇదంతా జరిగింది. ఆనంది సీను సీను నా మెడలో తాళి కట్టి నాకు భారమయ్యాడు. నువ్వు నా లవర్ని లేపుకొని వెళ్ళిపోయావు. మీ ఇద్దరిని నేను ఎప్పటికీ వదిలిపెట్టను. ఆదిత్యని నేను దక్కించుకొని తీరుతాను అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఇక జ్యోతి జరిగిందంతా సునందకి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు అలేఖ్య, సేనులు మా దగ్గరే మా సమక్షంలోనే పద్మమ్మ సింహార్తిల ఇంట్లో ఉన్నారు అని చెప్పి అంటూ జరిగిందంతా చెప్తూ ఉంటుంది. ఇక సునంద కూడా, మీరు మంచి పని చేశారు. అలేఖ్య సూసైడ్ అటెంప్ట్ చేసింది కాబట్టి మీరు అక్కడ ఉంచి మంచి పని చేశారు అని చెప్పి ఇక కాల్ కట్ చేస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ అందరూ అడుగుతూ ఉంటారు ఏమైందని చెప్పి. ఇక సునంద కూడా జరిగిందంతా చెప్తూ ఉంటుంది. అలేఖ్య సీను పద్మమ్మ సింహాదిల దగ్గర ఉన్నారు అని చెప్పి అనగానే ఇక ఆదిత్య కూడా, మంచి పని చేసింది అత్తయ్య గారు. ఎందుకంటే ఈ డిసిషన్ గంగవ్వ తీసుకోకపోతే మనమే తీసుకొని ఉండాల్సింది అని ఆదిత్య కూడా అంటుంటే, ఇక ఆనంది, ఇప్పటికైనా అలేఖ్య మంచిగుంటే గదే చాలు. సీను అలేఖ్య కాపురం బాగుండాలి అని అంటూ ఉంటుంది. ఇక జీవన మనసులో, ఇదేంటికి ఇట్లా జరిగింది, నేనైతే ఒకసారి అలేఖ్యతో మాట్లాడాలి అని చెప్పి ఇక పక్కకు వెళ్తూ ఉంటుంది. ఇక వెంటనే అలేఖ్యకి కాల్ చేస్తూ ఉంటుంది. ఇక జీవన అలేఖ్యతో, నిన్ను అక్కడే ఉంచారంట. అవును, నన్ను ఇక్కడే ఉంచారు. ఆ ముసలి ఇక్కడ మామూలు పంచాయతీ పెట్టలేదు. నన్ను ఇక్కడ ఉంచేంత వరకు ఇక్కడి నుంచి కదలలేదు అని అలేఖ్య అంటుంటే, మా అమ్మ మంచి పని చేసింది కదా, నిన్ను అక్కడ ఉంచి. ఏం మంచి పని చేసింది? మీ అమ్మ తీర్పు బాగానే ఉంది. పద్మమ్మ నన్ను కుక్కను చూసినట్టు చూస్తుంది అని అంటుంటే, మరి అల్లుడిని ఎగరేసుకుపోవాలని చూస్తున్నప్పుడు కుక్కను చూసినట్టు చూడకుండా కూతురులా చూస్తుందా అని అంటుంటే, అవునులే, నీకు అలానే వెటకారంగా ఉంటుంది. ఇక్కడ నా పరిస్థితి ఏంటో నాకే తెలుస్తుంది. అక్కడ మంచిగా బస్తీలో ఉండేదాన్ని, కానీ ఇక్కడ నన్ను తీసుకొచ్చి ఏం లాభం అని అంటుంటే, ఇక్కడ లాభం ఉంది అలేఖ్య. ఎందుకంటే ఇక్కడ నువ్వు మా అమ్మ నాన్న సమక్షంలో ఉన్నావు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. అప్పుడప్పుడు ఆనంది ఆదిత్య అక్కడికి వస్తారు. అప్పుడు నువ్వు వాళ్ళని కలుసుకోవచ్చు. ఏం జరిగిందో కూడా తెలుసుకోవచ్చు. వాళ్ళ కాపురం మనం మట్టి పాలు చేయొచ్చు అని జీవన అంటుంటే, అది కూడా నిజమే. ఒకందుకు ఇక్కడ ఉండి నేను లాభమే పొందాను. ఆదిత్యని చూడొచ్చు. అప్పుడప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు.
ఆ బస్సులో ఉంటే ఏం తెలిసేది కాదు. కానీ నువ్వు ఆ ముసలమ్మతో ఉన్నట్టు ఈ పద్మమ్మతో ఉండదు. అసలే పద్మమ్మ నాటు. నువ్వు ఏదైనా అన్నావంటే నీ మీద కూలీలా మీద పడుతుంది అని అంటుంటే, అవును అదే అనిపిస్తుంది. నేను ఇక్కడ సైలెంట్ గా ఉండడం మంచిది. ఏమన్నా సరే వాళ్ళు నేను పెద్దగా మాట్లాడను అని అలేఖ్య అంటుంటే, నువ్వు మాత్రం నా ప్రేమకి హెల్ప్ చేయాలి. ఆదిత్యని నేను దక్కించుకునేలా చూడాలి అని అంటుంటే, అవన్నీ నువ్వు ఆలోచించకు అలేఖ్య. నీ ప్రేమను నేను ఎలా గెలిపించాలో చూస్తాను. ఆనందిని ఆదిత్యని విడగొట్టి మీ ఇద్దరిని కలుపుతాను. ఇది నా మాట అని జీవన అంటుంటే, నీ మీదే నాకు భరోసా. నీ నమ్మకంతోనే నేను సీనుతో తాళి కట్టించుకున్నాను అని అంటుంటే, సరే ఇక పెట్టేస్తానని చెప్పి కాల్ కట్ చేస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ సింహాద్రి పద్మమ్మలు ఒక దగ్గర కూర్చొని, నువ్వు చేస్తుంది మంచిదేనానే, మన బిడ్డకి ఏ సమస్య రాదా అని అంటుంటే, ఏ సమస్య రాదు పోదామయ్యా అని చెప్పి ఇక వెళ్తూ ఉంటారు. రోడ్డు మీదకి వెళ్తూ ఉంటే అప్పుడే ఆదిత్య కారులో వెళ్తూ సింహాద్రి పద్మమ్మను చూస్తూ, అత్తే మామయ్యలేంటి ఇలా వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ఇక వెంటనే కారు ఆపి దిగి వాళ్ళిద్దరి దగ్గరికి వస్తూ ఉంటాడు. ఏంటి మామయ్య అత్తయ్య మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అంటుంటే, అది అది పక్కనే అక్కడ ఎవరినో చూడడానికి వెళ్తున్నా అని అంటుంటే, నాకేదో అనుమానంగా ఉంది. మీరేంటి ఇబ్బందిగా మాట్లాడుతున్నారు, జరిగిందేందో చెప్పండి అని అంటుంటే, గది అని పద్మమ్మ చెప్తుంటే, నువ్వు ఆగే అని సింహాద్రి ఆపుతుంటే, ఎందుకు మామయ్య అత్తయ్య గారిని ఆపుతున్నారు, అత్తయ్య గారు ఏదో చెప్తున్నారు కదా చెప్పనియండి అని అంటుంటే, అది కాదు బాబు మేము పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం. ఏంటి పోలీస్ స్టేషన్కా, ఎవరైనా తెలిసిన వాళ్ళు జైల్లో ఉన్నారా అంటుంటే, లేదు బాబు మా బిడ్డ కోసమే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం. ఏంటి ఆనంది కోసమా? అవును, ఆనందికి అమ్మా నాన్న లేరు, అనాథ అని మొన్న ఇందమ్మ గొడవ పడిందంట. అప్పటి నుంచి పద్దాలు కూలి పెట్టుకుంది. కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలనుకుంటుంది. జీవనమ్మ కూడా ఒకసారి నా బిడ్డని అనాథ అన్నదని చెప్పి అప్పటి నుంచి అమ్మా నాన్న ఎవరో వెతకాలనుకుంటుంది. చిన్నప్పుడు బిడ్డ అమ్మ నాన్న దూరం అయ్యారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే బిడ్డ అమ్మ నాన్న తెలుసుకుందామని పోలీస్ స్టేషన్కి వెళ్తున్నా అని అంటుంటే, ఇక ఆదిత్య మీరు చెప్పింది కరెక్టే, కానీ చిన్నప్పుడు ఎప్పుడో దూరమైన అమ్మ నాన్నలు ఇప్పుడెలా తెలుస్తారు మీకు? అయినా చిన్నప్పుడు దూరమైన అమ్మ నాన్నలు ఇప్పుడు కుట్టిని గుర్తుపట్టాలంటే ఎవరో ఒకరు కుట్టిని చిన్నప్పుడు చూసినప్పుడు ఇప్పుడు గుర్తుపట్టాలి. అయినా చిన్నప్పుడు ఆనందిని చూసిన వాళ్ళు ఇప్పుడు గుర్తుపట్టాలి కదా. చిన్నప్పుడు అంటే ఆనంది తనే అని గుర్తుపడతారు, కానీ ఇప్పుడు ఆనంది పెద్దగా అయింది కదా. చిన్నప్పుడు ఎవరైనా ఆనందిని కుట్టి అని తెలిసి గుర్తుపడితే కానీ ఆనందియే కుట్టి అనే విషయం ఎవరికి తెలియదు అని ఆదిత్య అంటుంటే, ఇక అలానే చూస్తూ ఉంటారు. ఇక కరపకం అటు ఇటు వెతుకుతూ ఈ నిజం చెప్పాలి అని చెప్పి వస్తూ ఉంటుంది. ఇక ఆనంది పద్మమ్మ సింహాద్రితో జ్యోతి సూర్యతో మాట్లాడడం చూసి, కుట్టి ఇక్కడే ఉంది, నేను ఈ విషయం చెప్పాలి అని చెప్పి గబగబా సారు అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది నిజం చెప్పాలని.